బాగున్నారండి? కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మేము చెన్నై వచ్చాం కదండి, మా చిన్న కోడలికి ఆపరేషన్ అయిందని వచ్చాం కదండి. 24 అవర్స్ ఆపరేషన్ చేయాలని అర్జెంటుగా చేశారండి. అప్పుడు దగ్గర మేము పెద్దవాళ్ళ వివరము లేవని చాలా బాధ కలిగింది. తర్వాత ఇంకా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత టికెట్స్ బుక్ చేశారు కదా ట్రైన్కి, అప్పుడు వచ్చామండి. ఇదిగోండి డాక్టర్ కామాక్షి హాస్పిటల్ అంటండి. ఇది చాలా పెద్ద హాస్పిటల్, చెన్నై అండి. ఈరోజు చెకప్ చేయించుకోవడానికి, కుట్లు విప్పడానికి తీసుకురావాలి కదా పాపని, క్యాబ్ బుక్ చేసుకుని వచ్చామండి హాస్పిటల్. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మా వారు బయటికి వచ్చామండి. ఇక్కడ కొంచెం బయట డాక్టర్ గారు రావడానికి ఇంకా టైం పడుతుంది కదా, అందుకని చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే ఉన్నాయండి చెన్నైలో. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆఫీసులు, ఏంటి అన్నీ కూడా బాగా ఎక్కువే ఉంటాయి కదా ఇక్కడ. హాస్పిటల్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికో నడాలి. లిఫ్ట్లు ఎక్కడికక్కడ లిఫ్ట్లు అంతా క్లీనింగ్ గంటకి కూడా క్లీన్ చేస్తున్నారండి డెటాల్తో. మనకైతే ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తారు. మాకు అమలాపురంలో డాక్టర్లు, అది నర్సు, వీళ్ళు క్లీనింగ్ చేసేవాళ్ళు. అమలాపురంలో హాస్పిటల్లో అయితే ఉదయం సాయంత్రం క్లీన్ చేస్తారు. ఇక్కడ అలా కాదండి, గంటకి కూడా డెటాల్తో క్లీన్ చేయటం అంతా చాలా నీట్గా ఉందండి హాస్పిటల్ అంతాను. ఈవిడే కామాక్షి అంటండి, ఇక్కడ పెట్టుకున్నారు వీళ్ళందరూ కూడా. ఎంతో నిజంగా ఆవిడ ఆవిడ ఇక్కడ లేకపోయినా ఆవిడని స్మరించుకుంటూ ఆవిడ విగ్రహం పెట్టి ప్రతిమ రూపంలో పెట్టుకుని ఆవిడని రోజు తలుచుకుంటూ చూసుకుంటున్నారండి ఎక్కడికక్కడ. చాలా గొప్పగా, చాలా మంచిది కదండి. అలాగా కామాక్షి అంట ఆవిడ పేరు, హాస్పిటల్ కట్టించిన ఆవిడ. ఇప్పుడే ఆవిడ పేరు మీద అలా ఉంది. డాక్టర్లు అయితే మారుతారు కానీ ఆవిడ పేరు మాత్రం ఎప్పుడు స్థిరస్థాయిగా అలా నిలిచిపోతుంది. అందుకని ఆవిడ విగ్రహం పెట్టి రోజు అక్కడ దీపారాధన చేయటం అంతా చాలా బాగా చేస్తున్నారు లోపల. అదైతే చాలా మంచిదండి, ఆ పద్ధతి చాలా బాగా నచ్చింది. అంతా తమిళమేనండి, అసలు తెలుగు ఎవరికి రాదు. కానీ అక్కడక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంచెం మాట్లాడుతున్నారు. తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా చెన్నై. అంతా కూడా బాగానే ట్రీట్మెంట్ అవి చేయించేసుకున్నామండి. అదిగోండి కామాక్షి మెమోరియల్ అండి. చేయించేసుకుని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసామండి ఇంటికి. అందుకని వీడియో మీకు షేర్ చేస్తున్నాను. మీరంతా ఏం చేస్తున్నారు? కోనసీమ నుంచి చెన్నై వచ్చామండి మేము. అందుకని చెన్నై బయటకు వచ్చినప్పుడు మీకు ఇలాగా చూపిస్తున్నాం. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.